హిస్టరీ ఆఫ్ ఐవీఎఫ్ అంటే ఐవీఎఫ్ ఎలా మొదలైంది, దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఐవీఎఫ్ యాక్చువల్లీ సక్సెస్ఫుల్ అయింది ఆస్ట్రేలియాలో అనమాట. సో అక్కడ సైంటిస్ట్ ఐవీఎఫ్ చేసి ప్రెగ్నెన్సీ తెచ్చారు, కానీ అన్ఫార్చునేట్లీ పాపం మిస్క్యారేజ్ అయిపోయింది, అంటే అబార్షన్ అయిపోయింది అనమాట. సో అందుకే ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ ఆస్ట్రేలియాలో పుట్టలేదు. దాని తర్వాత రాబర్ట్ ఎడ్వర్డ్స్ అండ్ ప్యాట్రిక్ స్టెప్టో అని ఇద్దరు సైంటిస్టులు యూకేకి సంబంధించిన వాళ్ళు, అంటే లండన్కి సంబంధించిన వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఐవీఎఫ్ని చేశారనమాట. సో ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ 25th July 1978 నాడు పుట్టింది. తన పేరు లూయి బ్రౌన్ అనమాట. దాని మీదే మూవీస్ కూడా చాలా వచ్చాయి. సో ఆ అమ్మాయి పేరెంట్స్కి ట్యూబ్స్ బ్లాక్ అయ్యి చాలా సఫర్ అయ్యారు. సో ట్యూబ్స్ బ్లాక్ అయితే మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం అనమాట. సో అందుకే ఐవీఎఫ్ చేయాల్సి వచ్చింది వాళ్ళకి. అప్పట్లో హార్మోన్ ఇంజెక్షన్స్ ఇన్ని డేస్ ఇవ్వడం అవన్నీ ఉండేది కాదనమాట. న్యాచురల్ సైకిల్లోనే వచ్చే ఎగ్ని వీళ్ళు తీసుకున్నారు. అప్పట్లో మనకి ఇలా స్కాన్ నుంచి నీడిల్ పాస్ చేసి ఎగ్స్ తీసే పరికరాలు కూడా లేవన్నమాట. సో వాళ్ళు లాప్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీ చేసి ఆ ఎగ్ని రిట్రీవ్ చేశారనమాట. సో ఆ ఎగ్ని తీసిన తర్వాత వీళ్ళు ఐవీఎఫ్ చేశారు. అంటే ఒక డిష్లో ఎగ్ని వేసి దాని చుట్టూ స్పర్మ్స్ని వేసారనమాట. సో స్పర్మ్ దానంతట వెళ్ళి ఎగ్ని మీట్ అవ్వాలి. సో మీట్ అయిన తర్వాత ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఈ ఎంబ్రియోని అంటే 2 days ఎంబ్రియోని మళ్ళీ ఆవిడ గర్భసంచిలోనే వేసేసారనమాట. అంటే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేశారు, అంటే అదే సైకిల్లో వేసేసారు. సో అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. అండ్ 25th July 1978 నాడు ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ ఇన్ ద వరల్డ్ పుట్టిందనమాట. దానికి ఎగ్జాక్ట్ 67 రోజుల తర్వాత మన ఇండియాలో కూడా సెకండ్ ఐవీఎఫ్ బేబీ ఇన్ ద వరల్డ్ పుట్టిందనమాట. దీని వెనకున్నది ఒక ఇండియన్ సైంటిస్ట్ అనమాట, కాల్కటాకి సంబంధించిన సైంటిస్ట్ డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ్. సో ఆయన సైంటిస్ట్ కలిసి మనకి ఇండియాకి ఫస్ట్ ఐవీఎఫ్ బేబీని అందించారనమాట. తన పేరే దుర్గా, అంటే కనుప్రియ అగర్వాల్ అనమాట. కానీ అన్ఫార్చునేట్లీ ఇండియన్ గవర్నమెంట్ అప్పుడు ఆయన్ని రికగ్నైజ్ చేయలేదు. సో పాపం ఆయన రీసెర్చ్ని అన్నిటినీ కూడా తీసి పడేసింది. ఆయనకి పోస్టింగ్స్ కూడా ఎక్కడెక్కడో వేశారనమాట. ఈ అవమానాన్ని ఆయన తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఈయన చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఈయన వర్క్ని రికగ్నైజ్ చేసి ఫస్ట్ ఇండియన్ ఐవీఎఫ్ బేబీ ఈయన ద్వారానే పుట్టింది అని డిక్లేర్ చేశారనమాట. సో మనకి ఈ ఐవీఎఫ్ హిస్టరీ అనేది తెలుసుకున్నాం కదా.